హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఎవ్రీవేర్ డిస్కషన్ అబౌట్ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్, క్యాన్సర్ కారణమా లేదా మన హెల్త్ని ఎలా డిస్టర్బ్ చేస్తోంది, ఎండోక్రైన్ మన సిస్టమ్ని ఎట్లా అది ఎఫెక్ట్ చేస్తుంది, ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎవ్రీవేర్ నౌ ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ అవుతోంది. అండ్ గుడ్ దట్ సో మెనీ కంట్రీస్ హ్యావ్ బ్యాన్డ్ ప్లాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఈజ్ నోన్ ఫర్ దేర్ రిచ్ వైల్డ్ లైఫ్. సో దానికోసం దే ఆర్ స్ట్రిక్ట్ ఇన్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ అనమాట. వాళ్ళు దే హ్యావ్ స్ట్రీమ్ లైన్డ్ దేర్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఆల్సో మన ఇండియాలో దే ఆర్ ఫ్యూ ప్లేసెస్ వేర్ ప్లాస్టిక్ ఇస్ కంప్లీట్లీ బ్యాన్డ్. యూ ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ప్లాస్టిక్ ఇన్సైడ్ దట్ ప్లేస్. సో ఎందుకు వై ప్లాస్టిక్ ఈజ్ హార్మ్ఫుల్ అంటే, ప్లాస్టిక్ వెన్ హీట్ ప్లాస్టిక్కి ఎక్స్పోజ్ అయిందనుకోండి, దట్ ప్లాస్టిక్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బీపీఏ. సో బీపీఏ అనే ఒక హార్మ్ఫుల్ కాంపౌండ్. సో ఈ బిస్ఫినాల్ ఏ అనేది మన బాడీకి ఇన్ ఆల్ ద వేస్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్. సో ఎండోక్రైన్ అంటే మీ హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఒక గ్లాండ్ని డిస్టర్బ్ చేస్తుంది. ప్రాపర్గా హార్మోన్ రిలీజ్ అవ్వదు. అండ్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ని, ఈ బీపీఏని కొన్ని ర్యాట్స్కి ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ర్యాట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు జనరల్గా. సో ఈ ప్లాస్టిక్స్ ఇన్ఫాంట్స్కి మనము పాల బాటిల్ తీసుకుంటాం కదండి, ఆ ప్లాస్టిక్ బాటిల్లో వేడి మిల్క్ పోసి ర్యాట్స్కి పెట్టి చూశారు. సో అట్లా బేబీ ర్యాట్స్ని ఈ ప్లాస్టిక్ బాటిల్స్తో మిల్క్ తాగిపించి అవి ప్యూబర్టీ అంటే ఆల్మోస్ట్ ప్యూబర్టల్ ఏజ్కి వచ్చేసరికి ఏం అబ్జర్వ్ చేశారంటే, మెన్స్ట్రుయేషన్ టైంకి అవ్వట్లేదు. అంటే పెద్ద మనిషి అవ్వటం అంటారు కదా, టైంకి అది అవ్వట్లేదు, చాలా డిలే అవుతుంది. లైక్ నార్మల్గా మనం 13 years లోపు 14 years లోపు చూసేస్తాం. అలా కాకుండా ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 16 years 17 years డిలేడ్ ప్యూబర్టీ జరుగుతుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్స్ క్వాలిటీ తగ్గిపోవటము, తర్వాత ఫ్యూచర్లో పిల్లలు కాకపోవటము, ఇలాంటి మైజెస్లో ఇట్లాంటివి బాగా చూసారనమాట. అండ్ ఆల్సో డిక్లైన్ టోటల్గా మీ రిప్రొడక్టివ్ ఫంక్షన్, అంటే మీరు పిల్లల్ని కనే ఒక కెపాసిటీ చాలా వరకు తగ్గిస్తుంది మైక్రోప్లాస్టిక్స్. సో ఇది ఒక మేజర్ థింగ్. అండ్ ఈ మైక్రోప్లాస్టిక్స్లో కూడా యూ హ్యావ్ ప్రైమరీ అండ్ సెకండరీ అని ఉంటాయి అనమాట. సో మైక్రో అంటే ఎంత చిన్నగా, లెస్ దాన్ 1 micrometer, అంటే చాలా మన కంటికి కనపడంత చిన్నవన్నమాట, ఆల్మోస్ట్ లైక్ బ్యాక్టీరియల్ సైజ్. సో ప్రైమరీ అంటే ఏంటి? ప్రైమరీ అంటే ఇవి మనం ఫ్యాక్టరీస్లో తయారు చేస్తాం వీటిని మైక్రోప్లాస్టిక్స్. ఎందుకు అనంటే చిన్న బీడ్స్, ఇప్పుడు కాస్మెటిక్స్లో కొన్ని ప్లాస్టిక్ థింగ్స్ పెడితేనే అది ఆ కేకి ఫార్మేషన్ వస్తుంది అనమాట. అట్లానే ఫేస్ వాషెస్లో బీడెడ్ ఫేస్ వాషెస్ అని అంటారు. సో అవి ఆ బీడ్స్ అనేవి ఎట్లా తయారు చేస్తారు? ఆ మైక్రోప్లాస్టిక్ అది ఒక షేప్ తీసుకొని ఉండాలి కదా. సో ఆ మైక్రో బీడ్స్ తయారు చేయడానికి ప్లాస్టిక్ కావాలి. డిటర్జెంట్స్లో ప్రతి దాంట్లో మైక్రోప్లాస్టిక్స్ వాడుకో ఉంటుంది. ఇంటెన్షనలీ మ్యానుఫ్యాక్చర్ చేసి జస్ట్ టు అటైన్ ఒక ప్రాపర్ మన షేప్ని ఇవ్వటానికి, దాన్ని ఇవ్వడానికి మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. ఇవి ప్రైమరీ అంటారు. సెకండరీ అంటే ఇవి ప్రొడ్యూస్ చేయరు, కాకపోతే మామూలు ప్లాస్టిక్స్ నుంచి అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లాస్టిక్ బాటిల్ వేడిలో కాసేపు పెడితే అది కరిగి బిస్ఫినాల్ ఏ రిలీజ్ అవుతుంది. సో తర్వాత కరిగి ప్రొడ్యూస్ అయింది కాబట్టి సెకండరీ అంటారు. ప్లాస్టిక్ బ్యాగ్స్, మన ప్లాస్టిక్ కవర్స్లో హాట్ ఫుడ్ ప్లాస్టిక్ కవర్లో పెట్టి తీసుకెళ్తారు, ఫుడ్లోకి మొత్తం ఆ బీపీఏ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్లాస్టిక్ టిఫిన్ బాక్సెస్ కూడా వేడిది మనం పిల్లలకి ప్లాస్టిక్ బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాం. ఎంత డేంజరస్ అండి అది. పెద్దవాళ్ళకి ఇన్ని డిఫెక్ట్స్ చూపిస్తున్నాయంటే చిన్న పిల్లల్ని దగ్గరుండి మనము వాళ్ళ హెల్త్ని కాంప్రమైజ్ చేస్తున్నాం. సో విచ్ ఇస్ సచ్ షేమ్ ఆన్ అవర్ సొసైటీ. ప్లాస్టిక్స్ యూజ్ చీప్ కదా అని ప్లాస్టిక్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ నౌ ఇట్స్ బెటర్ ఆల్వేస్ యూజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పేపర్ కూడా. సరే ప్లాస్టిక్ కాదు కదా అని చెప్పి న్యూస్ పేపర్లో చుట్టిస్తారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ రోటీస్ అవి ఉంటాయి, న్యూస్ పేపర్కి యూజ్ చేసే ఇంక్ హ్యాస్ లాట్ ఆఫ్ కెమికల్స్. అగైన్ మీరు పేపర్లో పెట్టినా సేఫ్ అనుకుంటున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ ద ఇంక్ విచ్ ఇస్ హార్మ్ఫుల్ ఇక్కడ. సో ఎన్వైరన్మెంట్లో చాలా చేంజెస్ జరగటము, చాలా కల్తీ యూజ్ చేయటము, అన్ని చీప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయటం జస్ట్ ఫర్ ఇంక్రీజింగ్ అవర్ కమర్షియల్ కెపాసిటీ. దీనివల్ల హెల్త్, క్యాన్సర్ రిలేటెడ్ రిస్క్స్, ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్స్లో ఎగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మేల్స్లో స్పర్మ్ కౌంట్లు తగ్గిపోవటం, 0 స్పర్మ్ కౌంట్ రావటం,
టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, నిద్ర లేకుండా ఉండటం. ఎంతమంది హాయిగా నిద్రపోతున్నారండి ఈ మధ్యలో? ఐ డోంట్ సీ మెనీ పీపుల్. ఎవ్రీవేర్ యూ గో అవుట్, మీరు ఇన్హేల్ చేయండి, దేర్ ఇస్ పాయిజన్. సో ఎయిర్ ఇస్ బికమింగ్ లైక్ అ పాయిజన్. సో మైక్రో ప్లాస్టిక్స్ గురించి జాగ్రత్తగా ఉండండి. మీ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసుకోండి. ఏ ఫర్దర్ డౌట్స్ ఉన్నా, ఎనీథింగ్ రిలేటెడ్, యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు 49. థ్యాంక్ యూ. ఎన్నైనాయండి?